మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోదామని షేరింగ్ ఆటోలో పోతున్నా. అట్లా పోంగా కొద్ది దూరం పోగానే పోలీసు వాళ్ళు ఆపిర్రు. ఆపి ఏమయ్యా ఇది 4 పోయే బండి, నువ్వేంది 7-8 మందిని ఎక్కించుకపోతున్నావు అని ఓవర్లోడ్ పేరుతోని బండికి చలాన్ రాసిర్రు. అన్నట్లు ఓవర్లోడ్ అంటే యాదకొచ్చింది, ఓ సర్కార్ బస్సు కూడా గిట్లనే ఓవర్లోడ్ తోని పోతుందట. మరి గా బస్సును ఎవరు ఆపిర్రు, ఆపి ఏమంటుర్రో మీరే చూడుర్రి. బస్సు నడితోవలా ఆగింది, పొలగాళ్ళంతా దిగి నిలబడ్డారు. మరి కొంపదీసి బస్సు గిన ఖరాబ్ అయిందా ఎట్లా అని అనుకునేరు. గిది ఖరాబ్ అయిన బస్సు కాదు, మందిని ఎక్కించుకుపోతుంటే ఊరోళ్ళు అడ్డంబడి ఆపిన బస్సు. ఏంది ఏం అర్థమైతలేదా? అయితే సీదా ముచ్చట్ల గోదాము. నిర్మల్ కెంచి కమల్ కోటుకు రూట్ల మాత్రమే తిరుగుతది అని బోర్డేసుకున్న గీ బస్సు మావడ మండలంలో కమల్ కోట్ నుంచి నిర్మల్ కు బయలుదేరిందట. అట్లా పోతుంటే షిడిమల్నే బస్ అంతా కాలు పెట్టే సందు లేకుండా నిండిందట. అట్లయితే కూడా డ్రైవర్ అన్న చిన్నగా మెల్లగా పోతుంటే పోన్కల్ కరెంట్ స్టేషన్ కాడ అక్కడి ఊరోళ్ళు ఆగబట్టిర్రట. మరి ఇంతకు బస్సులో ఎంత మంది ఎక్కిర్రో గాలని అడుగుదాం పారి. 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి. అంతేకాకుండా మేము ముగ్గురం ఒక బైక్ మీద పోతే పెనాల్టీలు ఇస్తారు. గాదన్నట్లు ముచ్చట. మేమేదో ఆపతి సాపతికి పొరపాటున ముగ్గురం బైక్ మీద పోతుంటే పట్టుకొని మాకు నానా రూల్స్ పెట్టి చలాన్లేస్తారు. మరి 50 మంది పోయే బస్సులో 136 మందిని ఎక్కించుకుపోతుర్రు. మీకెంత చలానేయాలే అని అంటుర్రు. ఒకవేళ ఏదన్నా ఏటమటమైతే ఎవరినిల్లు మునగాలే అని గరవయ్యర్రు. ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగక ముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని. గిట్ల ఏదన్నా అపాయం గాక తోలిగనే ఇంకేదన్నా ఉపాయం చెయ్యుర్రి. లింగులిటుకుమని ఉన్న గీ ఒక్క బస్సు మాకు ఏ మూలకు సాల్తలేదని ఒక తీరుగా అడుగుతుర్రు. అధికారులకు ఫోన్ల మాటలు బంధిస్తే వాళ్ళు ఏదోటి చేస్తామని అన్నారట. చూడాలి మరిగా ఏం చేస్తారన్నిటిది.